గుడ్ మార్నింగ్. నా పేరు సింహాచారి అండి. బై ప్రొఫెషనల్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ పనిచేస్తూ పార్ట్ టైంగా వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను జాబ్లో చాలా బిజీ ఉంటుండే. జాబ్ లోపల దాదాపు టైం అనేటువంటిది ఉండకపోతుండే. అయినా కానీ నేను వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకోసం అంటే టైం ఫ్రీడమ్ కోసం పనిచేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు టైం దొరకట్లేదు కదా, ఆ టైం ఏదో వెస్టీజ్లోకి వెళ్ళి తీసుకుందామని చెప్పేసి వెస్టీజ్ బిజినెస్కి వచ్చాను. తర్వాత తెలిసింది సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటుంది, మస్తు డబ్బులు వస్తాయి ఇందులో అని చెప్పేసి. సో దానికోసం నేను బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు ఫుల్ టైం వెస్టీజ్ బిజినెస్ ఎంటర్ప్రెనర్గా ఉన్నాను. ఈరోజు నేను 15,000 రూపాయల కోసం చాలా కష్టపడేవాడిని. దాదాపు ఇంతకుముందుకు సార్ చెప్పాడు కదా, షర్ణప్ప సార్ చెప్పింది చూడండి, ప్లాన్ లోపల 8 గంటలు, 10 గంటలు, 16 గంటలు, 24 గంటలు కూడా కంటిన్యూగా డ్యూటీ చేసింది నేను. కానీ నాకు వచ్చేటువంటి శాలరీ అంతే, 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఇవ్వకపోతుండే. ఎందుకు అంటే మీకు ఇప్పుడు సీజన్ ఉంటుంది, చాలా బిజీ ఉంటారు కాబట్టి మీకు ఈ పని చేయాల్సిందే అని చెప్పేసి ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు చెప్తుండే. దాని తర్వాత మనకు బయటకు వెళ్ళాలి అన్నా కానీ చాలా రిస్ట్రిక్షన్స్. ఎందుకు అంటే బయటకు వెళ్ళాలి అంటే మేనేజర్ పర్మిషన్ కావాలి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే వేరే పర్మిషన్స్ కావాలి. ఒక 1 వీక్ నుంచి నేను లీవ్కి అప్లై చేస్తే 1 వీక్ తర్వాత నాకు ఒక లీవ్ వస్తుంది. అంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుండే. అలాంటి లైఫ్ నుంచి బయటకు రావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న టైంలో వెస్టీజ్ వచ్చింది. వెస్టీజ్ స్టార్ట్ చేసినటువంటి టైం లోపల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎంతమంది వెస్టీజ్ బిజినెస్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ ఈరోజు మీరు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు మీ అప్లైన్ పక్కకున్నాడు, మీకు స్టోర్స్ పక్కకున్నాయి, ఇంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ మీ ముంగట నిలబడ్డారు. లక్షలలో రూపాయలు తీసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు, కాలు తీసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి వ్యక్తులు లేరు. ఒక వ్యక్తి దగ్గరికి పోయి ప్లాన్ చెప్పినప్పుడు ఈ వెస్టీజ్ కంపెనీ 2 సంవత్సరాల తర్వాత ఉంటే నువ్వు నాకు కలువు అని చెప్పేసి అన్నారు. రైట్, అలాంటి సిచ్యువేషన్ లోపల ఎంత ఎక్కువ ప్లాన్లు చెప్పినా కానీ ఎవ్వరూ రాలేదు. కానీ ఏ ఒక్క రోజు కూడా నేను డిసప్పాయింట్ కాలేదు. ఎందుకు అంటే నేను విన్నింగ్ టీమ్ సిస్టమ్ అండ్ అప్లైన్ నమ్మినాను కాబట్టి. సో ఈ రోజు కూడా చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు. ఇంత సక్సెస్ ఉన్న తర్వాత కూడా, ఇంత సక్సెస్ నీ కళ్ళ ముంగట ఉన్న తర్వాత కూడా నువ్వు బిజినెస్ లోపల సక్సెస్ కావట్లేదు అంటే 100% ఆ మిస్టేక్ కంపెనీతో, ప్రొడక్ట్తో కాదు, 100% ఆ మిస్టేక్ నీదే. ఎందుకు అంటే నువ్వు సిస్టమ్ ఫాలో చేయకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే నువ్వు అప్లైన్ చెప్పేటువంటి మాట వినకపోవడం కావచ్చు, లేకపోతే నిన్ను నువ్వు నమ్మకపోవడం కావచ్చు. ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా మిస్టేక్ ఉంటుంది. వాటిని సరి చేసుకొని పని చేస్తే రాబోయేటువంటి 2 నుంచి 3 సంవత్సరాల లోపల, రాబోయేటువంటి 2 నుంచి 3 సంవత్సరాల లోపు మీరు డియూసిడి లెవెల్లో ఇక్కడ నిలబడతారు. మీకోసం మేము అక్కడ నుంచి చెప్పాలి. కాకపోతే విన్నింగ్ టీమ్ చేయి వదలకండి. నీ అప్లైన్ చెప్పినట్టు వినడం నేర్చుకోండి, 100% సక్సెస్ అవుతారు. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే ఇన్నోసెన్సీతో పని చేస్తే చాలు, 100% సక్సెస్ వస్తుంది. నాకు అన్నీ తెలుసు, బయట నేను చాలా పెద్ద లెవెల్లో ఉన్నా, నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఇక్కడ సక్సెస్ రాదు. వెస్టీజ్లో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుంది, నీ అప్లైన్ ఏం చెప్తున్నాడో వింటే చాలు, నీ సక్సెస్ను ఆపడానికి ఎవరి తరము కాదు. మనం ఏం చేస్తామంటే అప్లైన్ మాట పక్కన పెడతాము, మన సొంత నాలెడ్జ్ తోటి ప్రయోగం చేస్తాం, మన సొంత నాలెడ్జ్ తోటి, మన సొంత తెలివితేటలతోటి బిజినెస్ చేస్తాం. కొన్ని రోజులు బిజినెస్ పరిగెడుతుంది, ఆ బిజినెస్ అక్కడికి పోగానే బ్రేక్ అయిపోతుంది. నా నుంచి కావట్లేదు, నేను చేయలేకపోతున్నా అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి మనం ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తాం. నీ ఆలోచన ఎంతవరకు ఉంటుంది అంటే నువ్వు ఈరోజు ఎంత డబ్బులు సంపాదిస్తున్నావో అంతవరకు మాత్రమే నీ ఆలోచన ఉంటుంది. నీ ఆలోచన కంటే అధికంగా డబ్బులు, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను విన్నింగ్ టీమ్ సిస్టమ్ స్టార్టింగ్లో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో కానప్పుడు 15,000 రూపాయలు సంపాదించే వరకు బిజినెస్ చాలా స్పీడ్గా తీసుకెళ్ళినా. 15,000 రూపాయలకు 1 రూపీ కూడా ఎక్కువ సంపాదించలేకపోయినా విన్నింగ్ టీమ్ సిస్టమ్ లేకుండా. మళ్ళీ నేను అప్పుడు నేర్చుకొని విన్నింగ్ టీమ్ సిస్టమ్కి అడాప్ట్ అయ్యి అప్లైన్ మాటలు విని నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. ఈరోజు దాదాపు నా ఇన్కమ్ దాదాపు 5 లక్షల రూపాయలు. ఒక్కసారి ఆలోచన చేయండి. విన్నింగ్ టీమ్ సిస్టమ్కి ఉండే పవర్, నీ అప్లైన్కి ఉండే పవర్. ఈ ప్రపంచంలో నిన్ను సక్సెస్ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నీ అప్లైన్ మాత్రమే. గుర్తుంచుకోండి, నీ అప్లైన్ మాట వినండి, 100% సక్సెస్ వస్తుంది. ఓకే, ప్రతి మీటింగ్ మీరు కనెక్ట్ కండి.
జూమ్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఎక్కడ మీటింగ్ అని చెప్పేసి మీ అబ్బాయిని ఫోన్ చేసినా ఆ మీటింగ్ కనెక్ట్ కాండి, 100% మీకు సక్సెస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ వెల్.